హాయ్ ఫ్రెండ్స్, ఓరియంటేషన్ ఆన్ న్యాస్ 2024 థర్డ్ క్లాస్ మ్యాథమెటిక్స్. అయితే మనం న్యాస్ ఎగ్జాము ఎప్పుడెప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, న్యాస్ అంటే ఏంటి? న్యాస్ అంటే నేషనల్ అచీవ్మెంట్ సర్వే. నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో భాగంగా మూడు క్లాసుల విద్యార్థులని స్టాండర్డ్స్ని పరీక్షించడం జరుగుతుంది. ఇందులో ఒకటి థర్డ్ క్లాస్, రెండు సిక్స్త్ క్లాస్ అండ్ థర్డ్ వన్ ఈజ్ నైన్త్ క్లాస్. థర్డ్ క్లాస్, సిక్స్త్ క్లాస్ అండ్ నైన్త్ క్లాస్. అయితే ఇందులో భాగంగా ఏం చేస్తామంటే, అసలు థర్డ్ క్లాస్ ఎందుకు, సిక్స్త్ క్లాస్ ఎందుకు, నైన్త్ క్లాస్ ఎందుకు? ప్రస్తుతం ఎన్పిఈ నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ 2020 ప్రకారం మన విద్యా విధానం ఏ విధంగా ఉంది, దాన్ని బేస్ చేసుకొని మనం ఈ స్టేజ్ని నిర్వహించడం జరిగింది. ఎన్పిఈ విద్యా విధానంలో ఏ విధంగా ఉంది? ఫస్ట్ ఎలా ఉందంటే 5+, ఎన్పిఈలో 5+3+3+4 ఇది ఇప్పుడు జాతీయ విద్యా విధానం. ఇందులో భాగంగా 5 అంటే బాలవాటిక 1, BV1, BV2, BV3, బాలవాటిక 1, బాలవాటిక 2, బాలవాటిక 3 అండ్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. ఇది ఒకటో స్టేజ్. ఇందులో భాగంగా ఒకటో స్టేజ్ సెకండ్ క్లాస్తో పూర్తవుతుంది కాబట్టి థర్డ్ క్లాస్కి వచ్చిన విద్యార్థులకి ఈ స్టేజ్లో రావాల్సిన సామర్థ్యాలు వచ్చాయో లేదో తెలుసుకోవడం కోసం మనం ఈ ఇది నేషనల్ ఎగ్జామ్లో థర్డ్ క్లాస్ విద్యార్థులు మనం పరీక్షించడం జరుగుతుంది. సిక్స్త్ క్లాస్ అంటే సెకండ్ స్టేజ్. సెకండ్ క్లాస్ ఎక్కడ? 5+3+3+4 కాబట్టి సెకండ్ స్టేజ్ ఏంది? నెక్స్ట్ 3 ఏంటి? ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ సిక్స్త్ క్లాస్ కాబట్టి సిక్స్త్ క్లాస్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్టేజ్ ఏంటి? 5+3+3లో నెక్స్ట్ 3 ఏంటి? సిక్స్త్ క్లాస్, సెవెంత్ క్లాస్ అండ్ ఎయిత్ క్లాస్. ఇది కంప్లీట్ అయిన తర్వాత వచ్చే తరగతి నైన్త్ క్లాస్ కాబట్టి నైన్త్ క్లాస్ విద్యార్థులకి టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది దీని వెనుకున్న రహస్యం అనుకున్నవచ్చు, ఏదైనా కావచ్చు. అయితే న్యాస్ ఎగ్జామ్ ఎప్పుడెప్పుడు నిర్వహించారంటే 2015లో నిర్వహించారు, 2018లో, 2021లో, 2024లో. దీంట్లో మన తెలంగాణ చాలా వెనకబడి ఉంది. అలాగే విద్యా విలువలు వెనకబడి ఉన్నాయి కాబట్టి విద్యార్థుల్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకురావాలి, ఈ విద్యా విధానంలో ఎంతవరకు సక్సెస్ అవుతాం అనే ప్రాతిపదిక మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఇది న్యాస్ ఇంట్రడక్షన్. ఇదిగోండి అసలు న్యాస్ ఎందుకు వచ్చిందంటే ఎస్డిజి గోల్స్ ఎందుకు మనం ఫాలో అవ్వాలంటే ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్నీ కూడా 2015లో జరిగిన ఒప్పందంలో అన్ని దేశాలు ఒప్పందంపై సంతకం పెట్టాయి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ను మనం అమలు చేస్తాము. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్న 17 గోల్స్ ఉంటాయి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే 15 గోల్స్ ఉన్నాయి. ఈ 15 గోల్స్ని మనం అమలు చేస్తాము అని ఒప్పందంలో మనం సంతకం చేయడం జరిగింది. అందువల్ల ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా మనం ఏం చేస్తామంటే ఖచ్చితంగా విద్యా విధానానికి ప్రత్యేకమైన గ్రాంట్లు కేటాయించాలి, విద్యాభివృద్ధి తగిన కార్యక్రమాలు నిర్వహించాలి. అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం న్యాస్ నిర్వహించుకుంటే కదా పెర్ఫార్మెన్స్ తెలుస్తుంది. దానికోసం మనం న్యాస్ నిర్వహించుకుంటాం. విద్యా విధానానికి అభివృద్ధిని కొలమానికంగా ఒక బేస్ టెస్ట్ ఉంటాయి కాబట్టి ఈ టెస్ట్, ఇందులో రకరకాల టెస్టులు ఉన్నాయి. ఇకపోతే ఇది ఇంట్రడక్షన్. దీనిలో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తుంటే శిక్షా మంత్రాలయ్, సిబిఎస్ఈ, అసెస్మెంట్ డెవలప్మెంట్, ఎన్ఐసి, నీతి ఆయోగ్, యూనిసెఫ్. ఎవరెవరు ఏం చేస్తున్నారంటే శిక్షా మంత్రాలయాన్ని కోఆర్డినేట్ అండ్ ఫండింగ్ చేస్తుంది అండ్ గైడెన్స్ ఇస్తుంది. సిబిఎస్ఈ అసెస్మెంట్ అడ్మినిస్ట్రేట్ చేస్తుంది. అసెస్మెంట్ డెవలప్మెంట్ ఎవరు చేస్తారంటే ఎన్సిఆర్టీ ఇస్తుంది.
ఐసీటీ ఇంటర్వెన్షన్ కానీ ఆటోమేషన్ కానీ ఎవరు చేస్తారంటే ఎన్ఐసి, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ చేస్తుంది. అడ్వైజరీ సపోర్ట్ ఎవరు చేస్తారు? నీతి ఆయోగ్ చేస్తుంది. టెక్నికల్ సపోర్ట్ కావాలంటే యూనిసెఫ్ చేస్తుంది అనమాట. ఇలా ఇవన్నీ ఇందులో ఒక వీటన్నిటి పాత్ర గణనీయంగా ఉంటుంది. ఇది ఏ విధంగా ఉంటుంది మన అందరికీ తెలుసు. 3 రకాల క్వశ్చనరీస్ ఉంటాయి. పీపుల్స్ క్వశ్చనరీ, స్కూల్ క్వశ్చనరీ అండ్ టీచర్ క్వశ్చనరీ. ఆ రోజు స్కూల్లో పీపుల్ క్వశ్చనరీలా పిల్లలకి క్వశ్చన్ పేపర్ ఇస్తాము. దాని మోడల్ పేపర్ కూడా మనం ఆల్రెడీ ఇంతకుముందు 2021లో వీడియో చేసాం. ఆ ప్రీవియస్ వీడియో అది కూడా లింక్ పెడతా కింద డిస్క్రిప్షన్లో చూడండి. అప్పుడు 2015 పేపర్ ఒకటి పెట్టాం. ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఏం చేస్తాడు, పిల్లలు ఏ విధంగా దాన్ని మార్క్ చేయాలి వీటి మీద. అది పీపుల్ క్వశ్చనరీలో పిల్లలు ఆన్సర్ చేయాల్సి ఉంటాయి. స్కూల్ క్వశ్చనరీలో హెడ్ మాస్టర్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. టీచర్ క్వశ్చనరీలా క్లాస్ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇది పెర్ఫార్మెన్సెస్ ఏ విధంగా ఉన్నాయి అనేది. స్టేట్ యావరేజ్, నేషనల్ యావరేజ్. స్టేట్ యావరేజ్ తెలంగాణ స్టేట్ తీసుకుంటే లాంగ్వేజ్లో 48%, ఇక్కడ 62% ఉంది. మ్యాథమెటిక్స్ చూస్తే 44%, నేషనల్ యావరేజ్ 57%, ఈవీఎస్లో 45, అది 57% ఉంది. ఇది న్యాస్ 2017, న్యాస్ 2021కి వచ్చేసరికి ఇంకా వేరియేషన్ వచ్చింది. స్కోర్ 500 స్కోర్ 500 స్కోర్కి 340 2017లో వస్తే 2021కి వస్తారు కదా 294, అంటే తగ్గిపోయింది. 332 వస్తే 278కి తగ్గిపోయింది. అదేవిధంగా 327 వస్తే ఇక్కడ 282 వచ్చింది. అంటే 2017లోను 2021కి వేరియేషన్ చాలా కారణాలు ఉన్నాయి. మధ్యలో కరోనా, రెగ్యులర్ క్లాసులు రాకపోవడం, పిల్లలు ఫోన్లకి ఎడిక్ట్ అయిపోవడం, ఫోన్లే ప్రభావం ఉంది, చాలా రకాల కారణాలు ఉన్నాయి. అవన్నీ మనం డిస్కస్ చేసాం. అవన్నీ మనం చర్చించుకోవాలి సిన్సియర్గా. వాటిని కొన్ని తప్పులు కూడా మనం ఒప్పుకోవాలి, పరిస్థితుల ప్రభావం కూడా మనం వాటిని స్వీకరించాలి. ఇకపోతే నేషనల్ యావరేజ్ చూస్తే 59% ఉంటే జిల్లాల వైజ్గా తెలంగాణలో ఇందులో చూస్తే కొన్ని జిల్లాల వైజ్గా ఇలా ఉంది. అందులో 3 రకాలు. ఒకటి యావరేజ్ ఒకటి ఉంది. బేసిక్ లెవెల్లో ఎట్లా ఉన్నారు పిల్లలు. తర్వాత పర్సంటేజ్ ఎవ్రీ చైల్డ్ చూసేసరికల్లా ఇక్కడ పర్సంటేజ్ ఓరియంటేషన్ చూసేసరికల్లా చూసేసరికల్లా ప్రతి జిల్లాది వేరేగా ఉంది. జిల్లాల వైజ్గా మనం గమనిస్తే ఈ విధంగా ఉంది. ఇది ప్రస్తుతానికి న్యాస్ ఇంట్రడక్షన్. మన రాష్ట్రాల జిల్లాల్లో ఒక్కో జిల్లా ప్రభావం ఎంతవరకు ఉందో చూడండి. ఏ జిల్లాకి ఎంత రిజల్ట్ ఉంది. జోగులాంబ జిల్లాలో చిల్డ్రన్ ప్రొఫిషియన్సీ అడ్వాన్స్ లెవెల్ వచ్చినప్పటికి ఏ స్థాయిలో ఉన్నాము, అలాగే పిల్లల బేసిక్ అండ్ బిలో స్టాండర్డ్కి వచ్చేసరికి ఏ స్థాయిలో ఉన్నాం అనేది దీంట్లో తెలుస్తుంది. అయితే ఇప్పుడు దీన్ని ఏ విధంగా మార్చవచ్చు, దానికోసం ఎటువంటి పద్ధతులు అవలంబించవచ్చు, ఏ విధంగా చర్యలు తీసుకోవచ్చు అనేది మనం ఇప్పుడు చర్చించుకోవాల్సిన విషయాలు. ఇది హిస్టరీ. దీన్ని మనం ఈ స్టాటిస్టిక్స్ని బేస్ చేసుకొని డెవలప్మెంట్ వైపు కొత్త అడుగులు ఏ విధంగా వేయాలని తెలుసుకుంటాం ఇక్కడ.